నమస్తే, నేను అనిల్ కుమార్. వెల్కమ్ టు వెల్త్ క్రియేటర్స్. వెల్త్ క్రియేటర్స్ కార్యక్రమంలో మనం ప్రతి వారం ఒక ఎంటర్ప్రినర్ని పరిచయం చేస్తున్నాం. ఈ వారం మనతో హను ఎడ్లూరి గారు మనతో ఉన్నారు. సో పర్సనల్ ఫైనాన్స్ రంగంలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ తీసుకొచ్చి ఆయన ఒక ప్రయోగం చేశారు. సో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో కంపెనీ యొక్క ప్రస్థానాన్ని వివరించడానికి హను ఎడ్లూరి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆ కంపెనీ యొక్క ప్లాన్స్ని, ఫ్యూచర్ ప్లాన్స్ని తెలుసుకుందాం. నమస్తే హను ఎడ్లూరి. నమస్తే అండి. ఈ రంగంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మీ జర్నీ ఎలా ఉంది? డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది. ఇవాళ గవర్నమెంట్స్ ప్రతిరోజు కూడా రోడ్స్ వేయటము, లేకపోతే ఒక మున్సిపల్ కాంప్లెక్స్ కట్టడము, అలాగనే ఒక రైతు బజారు, లేకపోతే ఏది కావాలన్నా కూడా లాజిస్టిక్స్తో ముడిపడినటువంటి ఒక సందర్భం. డిజిటల్ అనే దాంట్లో ఏంటంటే ఒకసారి ఒక లైన్ కనుక ఎస్టాబ్లిష్ అయింది, ఒక కేబుల్ కనెక్టివిటీ కనుక ఎస్టాబ్లిష్ అయింది అంటే అక్కడ ఏదైనా సరే మార్కెట్ ప్లేస్ తయారు చేసుకోవచ్చు. అంటే ఒక ఫామ్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, లేటెస్టే ఒక ఫార్మర్స్ ఒక కాటన్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని అమ్ముకోవాలంటే మార్కెట్కి తెచ్చుకోవాలి. ప్రొడక్షన్ తప్ప సర్వీస్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఎవరు ఏ సర్వీస్ ఇవ్వాలన్నా కూడా, తొందరగా మార్కెట్కి రీచ్ అవ్వాలన్నా కూడా డిజిటల్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్స్ ఎ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. అందరూ కూడా అన్ని రకాల సర్వీసెస్ని ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందజేయగలుగుతారు. సో ఆ బ్యూటీ ఏదైతే ఉందో అది రీటైల్ సర్వీసెస్లో, రీటైల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ స్పేస్లో మనం కస్టమర్స్కి బెటర్ సర్వీసెస్ ఇచ్చే విధంగా, ఎక్కువ మందికి అతి తక్కువ కాలంలో రీచ్ అయ్యే విధంగా, అలాగే వచ్చిన వాళ్ళకి శీఘ్రంగా అంటే ఫాస్ట్గా సర్వీస్ అందజేయాలన్న ఉద్దేశంతో ఇన్స్టా ఈఎంఐ డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయబడింది. అయితే ఇట్ వాజ్ 2012లో స్టార్ట్ చేసాము. పైసా ఇంటూ పైసా అంటే మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ తోటి పైసాని చేసి, అప్పుడు డిజిటల్ ద్వారా మేము అందించిన సర్వీసెస్ ఏంటంటే కస్టమర్కి కంపేర్ చేసుకొని, అప్లై చేసుకొని, ఏది ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ లేనటువంటిది ఏదైతే ఉందో ద స్టేజ్ 1లో మేము ఆ ఇన్ఫర్మేషన్ అందజేసాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది పర్సనల్ ఫైనాన్స్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఒక బ్యాంకో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కో వెళ్తే అక్కడ వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ ప్రోడక్ట్ మాత్రమే అందజేయబడుతుంది. అంటే ఇన్ని రకాల బ్యాంకులు, ఇన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఒకటే ప్రోడక్ట్ని ఆఫర్ చేసేటట్టు అవసరం లేదు. సో ప్రతి బ్యాంకు, ప్రతి మ్యానుఫ్యాక్చరర్ కూడా కస్టమర్కి అంటే టార్గెటెడ్ కస్టమర్ని బేస్ చేసుకొని కస్టమర్ టు కస్టమర్ ఒక సెగ్మెంటేషన్ చేసుకుంటూ దే విల్ కమ్ అవుట్ విత్ దేర్ ఓన్ ప్రోడక్ట్. అంటే అందరికీ కూడా ఒకటే ప్రోడక్ట్ ఫిట్ అవ్వదు కాబట్టి కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అనేది ఎక్కడికక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఆ కంపేర్ చేసుకొని కస్టమర్ మన ప్లాట్ఫామ్ ద్వారా అందజేసే సర్వీసే ఇన్స్టా ఈఎంఐ. అయితే ఈ జర్నీలో యాజ్ ద డిజిటల్ పెనట్రేషన్, మ్యానుఫ్యాక్చరర్స్ టెక్నాలజీ సేవ్ అవటంతో, కస్టమర్ కూడా డిజిటల్ మార్కెట్లోకి రావటంతో అందరూ కూడా ట్రాన్సాక్షన్ కేపబిలిటీస్ ఏవైతే కావాలి, ట్రాన్సాక్షన్ ప్లేస్ చేసుకునే విధంగా, స్పాట్ అప్రూవల్ వచ్చే విధంగా, స్పాట్లో ఒక మ్యూచువల్ ఫండ్ పర్చేజ్ చేసుకోవాలి అంటే పర్చేజ్ చేసుకునే విధంగా కంప్లీట్గా చేసాం. నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ ఒక చైనీస్ కంపెనీ కేగన్ ఈజ్ జాయినింగ్ విత్ అస్, హూ ఈజ్ ఇంటూ కంప్లీట్లీ స్మాల్ టికెట్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. 3 అవర్స్లో డిస్బర్స్మెంట్. 10,000 రూపీస్ నుంచి కూడా 50,000 రూపీస్ వరకు కూడా ఇమీడియట్ డిస్బర్సల్ మోడ్లో వీఆర్ సైనింగ్ అగ్రిమెంట్. కంపెనీ మొదలుపెట్టినప్పుడు పర్సనల్ లోన్స్ సెగ్మెంట్లో ప్రవేశించారు. సో పర్సనల్ లోన్స్ తర్వాత మిగిలిన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. 2012లో స్టార్ట్ చేసినప్పుడు పర్సనల్ ఫైనాన్స్ ప్రోడక్ట్స్లో ప్రతి మనిషి జీవితంలో ఉండే దశలు అన్నింటిలో కూడా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటాడు. అంటే దశలు అంటే స్టార్టెడ్ కెరీర్, అలాగే సింగిల్, మ్యారీడ్ విత్ కిడ్స్ గోయింగ్ టు స్కూల్, కిడ్స్ గోయింగ్ టు కాలేజ్, రిటైర్మెంట్ అనేది కనుక జీవితంలో దశలు అనుకున్నట్టయితే ఈ అన్ని దశల్లో కూడా ఫైనాన్షియల్ అవసరాలు ఉంటాయి. అందరూ కూడా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. కాకపోతే అంటే ఆఫ్టర్ లిబరలైజేషన్ తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక లాస్ట్ 15 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎల్ఐసి అని అనుకునేవారు. అంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, ఫైనాన్షియల్ అంటే కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ అవటం మనము. అలాగే కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేది ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రీట్స్ అంటే ఏంటి, ఇన్విట్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎవరికి తెలియవు. కానీ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్లోనే చేసేవారు. అయితే యాజ్ ఎకానమీ ఈజ్ గెటింగ్ మెచ్యూర్డ్,
ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేవి కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానికి కావాల్సిన అవేర్నెస్, దానికి కావాల్సిన ఒక ప్లాట్ఫాము, డెవలప్డ్ నేషన్ కాబట్టి, డెవలపింగ్ మనం స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఈ ఫైనాన్షియల్ లిటరసీని, ఈ అన్ని ప్రోడక్ట్స్ని ఒకటే విధంగా అందజేస్తూ కస్టమర్కి బెటర్ సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ నమ్మడానికి, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ నమ్మడానికి డిఎస్ఎస్ని, డైరెక్ట్ సేల్స్ ఏజెంట్స్ని, అటువంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటారు. సో వాళ్ళ ట్రెడిషనల్గా అటువంటి డిఎస్ఎస్కి మీకు తేడా ఏంటి? ట్రెడిషనల్గా అలాంటి డిఎస్ఏకి ఎలా ఉంటుందంటే కస్టమర్ అనేవాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఫస్ట్ కస్టమర్ని కలిసి ముందు మార్కెట్ చేసుకోవాలి. వాళ్ళు ఏదో ఒక ఈవెంట్ చేయాలి ఫిజికల్గా, చేసుకొని ఆ కస్టమర్ ఫైల్ పిక్ చేసుకొని తెచ్చిన తర్వాత అది ప్రాసెస్ అవుతుందా లేదా, అవ్వకపోతే ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. మన దగ్గర ఏంటంటే కస్టమర్ డిజిటల్గా ఆన్లైన్లో వచ్చి అప్లై చేస్తే ఇమీడియట్గా స్పాట్లో క్రెడిట్ చెక్ జరిగిపోతుంది. బ్యాంక్ నామ్స్ ప్రకారం వస్తుందా రాదా తెలిసిపోతుంది. డెసిషనింగ్ అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్గా అప్రూవల్ ఆర్ రిఫర్డ్ అనేటువంటి రిజెక్ట్ అనే 3 స్టేట్స్లోకి కస్టమర్కి ఇమ్మీడియట్ డెసిషన్ వస్తుంది. సో అది మేజర్ డిఫరెన్స్. సెకండ్ వచ్చేసేసి కొన్ని బ్యాంక్స్తో డైరెక్ట్గా, అంటే ఇక్కడ మనం కేసు సబ్మిట్ చేసి డైరెక్ట్గా వెళ్ళి బ్యాంకుకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా సబ్మిషన్. అంటే మాన్యువల్ ప్రాసెస్ ఏదైతే జరుగుతూ ఉందో ఈ మాన్యువల్ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేట్ చేస్తున్నాం. డాక్యుమెంట్స్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్, ఇట్ ఈజ్ ఆల్సో డాక్యుమెంట్స్ మనం ఫిజికల్గా, అంటే అన్ని బ్యాంకులు కూడా ఆ ప్రాసెస్లోకి రెడీ అవ్వలేదు. కొన్ని అయ్యాయి, టూ బ్యాంక్స్ అయి ఉన్నాయి ఇప్పటివరకు. ఆ 2 బ్యాంక్స్ అని డిజిటల్గా కంప్లీట్గా ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ వీఆర్ బ్రింగింగ్ ఇన్. నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఎక్కువ తీసుకుంటే బెటరా, లేకపోతే మీరు అంటే మీకు ఫేవర్గా ఉన్నటువంటి బ్యాంక్స్? అంటే అసోసియేషన్ అనేది న్యూమర్ 35 to 40 బ్యాంక్స్తో ఉన్నాయి. అల్టిమేట్గా కస్టమర్కి ఎక్కడ ₹1 తక్కువకి వస్తుంది అనేది దట్ ఈస్ వాట్ అవర్ వాల్యూ. అంటే మీ ప్లాట్ఫామ్లోనే ఆ కంపారిజన్ అనేది ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్లోనే కంపారిజన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం కస్టమర్కి ఆప్షన్స్ లైక్ నేను 0 ప్రీ క్లోజర్, రేపొద్దు నేను లోన్ ప్రీ క్లోజ్ చేసుకుంటాను, లేకపోతే ఒక పార్షియల్ పేమెంట్ కట్టుకుంటాను. అలాగే మన దగ్గరికి వచ్చిన కస్టమర్కి ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది, అంటే ఇవాళ ఓవర్ నైట్ లే ఆఫ్స్ చూస్తున్నాం మనం. ఇప్పటివరకు ఉన్న ఒక లావిష్ స్టైల్లో నుంచి, ఉన్న డెట్స్లో నుంచి ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఒక డెట్ అడ్వైజరీ ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సెల్లింగ్ ఎ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డ్రివెన్ ప్లాట్ఫామ్. అంటే అడ్వైజ్ అనేది కూడా వస్తుంది. అది లోన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. అంటే ఒక నెట్వర్త్ అనేది ఒక ఇండివిజువల్కి సంపాదన మొదలైన దగ్గర నుంచి ఇండివిజువల్ నెట్వర్త్ ఎలా బిల్డ్ చేసుకుంటారు, ఆ నెట్వర్త్ బిల్డ్ చేసుకునే దాంట్లో ఎన్ని లోన్స్ ఉంటాయి, ఎంత వాళ్ళు ఫిజికల్గా సేవింగ్స్లో నుంచి నెట్వర్త్ బిల్డ్ చేసుకుంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ సేవింగ్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఆ సేవింగ్స్ కూడా మరి 35 ఏళ్ల ఏజ్లో తీసుకొని వెళ్ళిపోయి ఏ బాండ్ ఫండ్స్లోనో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లోనో పెట్టుకుంటే దానివలన వీళ్ళు సంపాదించిన డబ్బులు యాజ్ ఇట్ ఈజ్గా అలానే మిగిలిపోతాయి తప్ప వీళ్ళు ఎంత ఆదాయం ఎక్కువ సంపాదించే వాళ్ళైనా కూడా అతి తక్కువ కాలంలో పేదవాళ్ళు అయిపోతారు వాళ్ళు. సో ఈక్విటీ మార్కెట్స్లో ఈక్విటీ అలొకేషన్ అనేది కంపల్సరీ. అసెట్ డైవర్సిఫికేషన్ అనేది సిస్టమ్ అడ్వైజ్ చేస్తూ మన టీం గైడ్ చేస్తూ సర్వీస్ చేస్తారు. 5 సంవత్సరాల క్రితం పైసా ఎక్స్ పైసా అనే కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత దాన్ని ఇన్స్టా ఈఎంఐగా మార్చారు. సో దానికి కారణం ఏంటి? అంటే పైసా ఎక్స్ పైసా అని చేసిన రోజు అప్పటి వరకు ఉన్న థాట్ ప్రకారము మల్టిప్లై, కానీ ఇవాళ అంటే ఆ ప్లాట్ఫామ్కి మల్టిప్లికేషన్ అనే ఒక చిన్న లాజిక్ తోటి ఆ డొమైన్ అలాగే రిజిస్టర్ చేసాం. కాకపోతే ఇవాళ ఇన్స్టెంట్గా ఈఎంఐ లాగా మీరు బారో చేయాలన్నా కూడా, ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఎవ్రీ మంత్ మీరు ఇంత ఒక ఈఎంఐ లాగా మన ప్లాట్ఫామ్ ద్వారా చేసుకునేటువంటి ఫెసిలిటీ మనం చేసుకొచ్చాం కాబట్టి, సో ఈ ఇన్స్టెంట్ ఈఎంఐ అనేది ఒక మీనింగ్ఫుల్ అనేటువంటి ఆప్షన్ తోటి రైట్ ఇన్స్టా ఈఎంఐ అంటే ఫస్ట్ స్థాపించిన, అంటే పైసా ఎక్స్ పైసా అనేమో అది ఓన్లీ మనీ మల్టిప్లికేషన్, అంటే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ అనే మెసేజ్ అనేది అలా రావటంతో, అలా కాదు కంప్లీట్గా బోత్ ఎదర్ బారో చేసినా ఇన్వెస్ట్ చేసినా కూడా ఈఎంఐ లాగా చేసుకునే విధంగా మన ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీ అవసరాలు ఏదైనా అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏ అవసరానికైనా కూడా ఈఎంఐ లాగా ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. ఈవెన్ సిప్పులు కూడా, అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు ఈఎంఐ లాగానే సిప్ వచ్చింది కదా. రైట్, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎస్ఐపి
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మన దగ్గర 45 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఏంటి ఎప్పటికప్పుడు అడ్వైజ్ ఇస్తూ సిస్టమ్ ద్వారానే వీళ్ళ ఆబ్జెక్టివ్స్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రతి ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కూడా మల్టిపుల్ ఇయర్ ప్రోడక్ట్స్, 1 సంవత్సరం కంటే ఎక్కువ వ్యవధి కలిగినటువంటి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. అది మీరు పర్సనల్ లోన్ తీసుకోండి, హోమ్ లోన్ తీసుకోండి, లేకపోతే మార్ట్గేజ్ లోన్ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్ చేయండి, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, ఒక పీపీఎఫ్ చేయండి. అంటే మీరు ఒక కిసాన్ వికాస్ పత్ర ఏది తీసుకున్నా కూడా 1 సంవత్సరం కంటే ఎక్కువ కూడుకున్నటువంటివి. కాకపోతే డెవలపింగ్ నేషన్స్లో మనకి అంటే ఇప్పుడు మనకున్న రేట్ ఆఫ్ రిటర్న్స్ డెవలప్డ్ నేషన్స్లో పాసిబుల్ కాదు. ఇవాళ మనకి ఆ అడ్వాంటేజ్ ఏదైతే ఈక్విటీ మార్కెట్స్లో మనకు వస్తుందో, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెగ్మెంట్లో ఏదైతే వస్తుందో దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే విధంగా కస్టమర్స్కి వెల్త్ క్రియేట్ చేయాలి. అంటే అందరూ ఇండియా గ్రో అవుతుంది అనుకుంటున్నాం. ఇండియా గ్రో అవుతుందంటే దానివల్ల నాకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుందని ఆలోచించుకుంటే నా దగ్గర ఉన్న వెల్త్ కూడా గ్రో అయితేనే నేను ఇండియా గ్రోత్లో నేను పార్ట్ ఆఫ్ ఇట్. ఎవ్రీ క్లయింట్ ఇండియా గ్రోత్లో పార్టిసిపేట్ చేయకుండా నా దగ్గర ఉన్న వెల్త్ గ్రో అవ్వకుండా నేను యాస్టిస్గా ఎలా ఉన్నానో అలానే ఉంటూ ఇండియా గ్రో అయితే నాకేమి పెద్ద బెనిఫిట్ లేదు. సో అంటే ఒక కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన ఇండియా గ్రోత్ అంటే దాంట్లో నేను కూడా గ్రో అవ్వాలి, ఇండివిజువల్ గ్రోత్ కూడా. ఎస్. సో ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దట్ ఈస్ దేర్ గ్రోత్. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏదైతే వెల్త్ ఉందో దాన్ని మల్టిప్లై చేసుకోవడం ఎలాగా, గ్రో చేసుకోవడం ఎలాగా, విచ్ ఈజ్ ఎ క్రిటికల్ ఫేజ్. ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఒక వెబ్సైట్ తయారు చేశారు, దాంతోపాటు యాప్ కూడా తయారు చేశారు. రైట్. సో రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడ రెస్పాన్స్ అనే దాంట్లో వెబ్ ప్లాట్ఫాము, అలాగే మనం ఇక్కడ 2 మోడల్స్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఆన్ ద గ్రౌండ్ పర్సనల్ టచ్ లేనిది ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేవి ఎంతైనా కొంత అడ్వైజరీ కావాలి. పర్సనల్ టచ్ తోటి ఒక మనిషి అనేవాళ్ళు వచ్చిన దానికి మనిషి లేకుండా వాళ్ళంతటి వాళ్ళుగా చేసుకునే దానికి ఇంకా మన అడాప్టబిలిటీ అనేది ఇంకా చాలా తక్కువ ఉంది. సో వెబ్లో ఇవాళ వరకు అంటే అన్న మంత్లీ బేసిస్ మనకి 20,000 to 25,000 కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు మీ వెబ్సైట్, వెబ్ ప్లాట్ఫామ్ని. 25 యాజ్ ఆఫ్ నౌ. అండ్ దీంట్లో ఒక అట్లీస్ట్ మాకు ఒక 3,000 నుంచి 3,500 ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. నెలకి ఒక 300-400 ఎంక్వైరీస్ మేము క్లోజ్ చేస్తూ ఉంటాం. కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కావచ్చు. అలాగే మొబైల్ ప్లాట్ఫామ్ అనేది, పర్సనలైజ్డ్ ప్లాట్ఫామ్ అనేది ఏదైనా కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దానికి కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని మొబైల్ ద్వారా గ్రౌండ్లో ఉండే ఎగ్జిక్యూటివ్ అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి విధంతో అనే ఆలోచనతో కంప్లీట్ ఇంటిగ్రేషన్ మొబైల్ మీద ఇచ్చాం. అంటే ఆ పర్సనల్ టచ్ ఇస్తూ అప్పటికప్పుడు కస్టమర్కి బెటర్ అడ్వైస్ ఇవ్వగలగాలి. సో ఆన్లైన్లో రాని వాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి మొబైల్ ప్లాట్ఫామ్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇవాళ ఇన్స్టా ఈఎంఐ స్టోర్స్ అనేటువంటిది అసిస్టెడ్ ఈ బ్యాంకింగ్ స్టోర్ అంటున్నాం. ఇన్స్టా ఈఎంఐ అసిస్టెడ్ ఈ బ్యాంకింగ్ స్టోర్ అంటే ఇక్కడ అన్ని బ్యాంకులు డిజిటల్గా ఉన్నాయి. దాన్ని మీరు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్కి వచ్చినట్లయితే మీకు ఈ స్టోర్లో ప్రతి ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అవైలబుల్. ప్రతి ఫైనాన్షియల్ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవచ్చు, కావాల్సిన అడ్వైస్ తీసుకోవచ్చు. ఇవాళ పాన్ ఇండియా 2000 స్టోర్స్ అనేది దట్ ఈస్ ద ప్లాన్, మా ప్లాను. అండ్ ఇవాళ ఒక 50 స్టోర్స్ యాజ్ ఆఫ్ నౌ వీ ఓపెన్. స్టేట్స్లో కలిపి 50 స్టోర్స్ ఉన్నాయి. ఎస్, 50 స్టోర్స్ ఇంక్లూడింగ్ అదర్ స్టేట్స్ లైక్ కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఓపెన్ అవుతున్నాయి. సో కంప్లీట్గా అంటే ఇవి బ్రాంచెసా? ఎస్, దీస్ ఆల్ ఆర్ ద complete Insta EMI stores, Insta EMI branches, where people can go and get the financial product what they are looking for. అంటే డిజిటల్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకసారి లేఅవుట్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, ఒక మార్కెట్ ప్లేస్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని గ్రౌండ్లో రీచ్ చేయటము, కస్టమర్ని రీచ్ చేయడానికి ఉన్న ఆప్షన్స్కి వచ్చినట్లయితే దిస్ ఈజ్ ద అనదర్ వే మేము కస్టమర్ని రీచ్ అవ్వటానికి. అంటే ఇన్స్టా ఈఎంఐ స్టోర్ లాంటిది, అంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ గ్రౌండ్లో సర్వీస్ చేస్తూ, గ్రౌండ్లో ఒక బ్రాండింగ్ తోటి, గ్రౌండ్లో ఒక విజిబిలిటీ తోటి ఎవ్రీ బ్యాంక్ ప్రోడక్ట్, ఎవ్రీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ఆఫర్ చేసే విధంగా వీఆర్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ టు ఆఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్టోర్స్ ఆన్ ద గ్రౌండ్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఎక్కడ చూసినా చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా యాడ్స్ బాగా ఇస్తున్నారు. ఎందుకంటే లోన్ డిస్బర్స్మెంట్ అనేది చాలా ఇప్పుడు పోటీతో కూడుకున్న వ్యవహారం కాబట్టి బాగా ఇస్తున్నారు. సో ఇక్కడ చూసినా మనకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కానీ, ఎన్బిఎఫ్సి కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ బ్రాంచెస్ చాలా కనిపిస్తున్నాయి. సో ఆ బ్రాంచెస్కి వెళ్లకుండా మీ బ్రాంచ్ దగ్గరికి ఎందుకు రావాలి? వండర్ఫుల్. సో బేసిక్గా మీరు అన్నది మెట్రో సిటీస్లో ఉన్న వాటికి
మీరు బ్రాంచెస్ ఉన్నాయి నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఒక లోన్ అనేది ఒక ప్రపోజల్. మీరు ఒక ప్రపోజల్ తీసుకొని పోతే వాళ్ళు ఇచ్చిన టైంలో వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు చెప్పినప్పుడు మీరు తీసుకోవాలి. వాళ్ళకి లోన్ అనేది రిటైల్ అసెట్స్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది స్టిల్ కాంపిటేటివ్గా మార్కెట్లో డ్రైవ్ చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ డే టు డే ఆపరేషన్స్లో ఇది 1 పీస్ మాత్రమే. ఇట్ ఈజ్ నాట్ దేర్ ప్రైమరీ జాబ్ కాదు. ఇది ప్రైమరీ జాబ్ కాకపోవడంతో ఎక్స్పర్టీస్, లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ కానివ్వండి, ప్రాసెసింగ్ కేపబిలిటీస్ కానివ్వండి, ఇది స్టిల్ టైం టేకింగ్ ప్రాసెస్. అంటే వాళ్ళ ఫోకస్ ఇది ఒకటే కాదండి. అదే మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అన్ని బ్యాంకుల్లో నుంచి ఏది బెస్ట్ అనేది చూస్ చేసుకోవటము మన ప్రైమరీ ఫోకస్ ఇదే. సో ఇమీడియట్గా దాన్ని ఏం చేయాలి, కస్టమర్ డాక్యుమెంట్స్ అనేది ఇమీడియట్గా అవైలబుల్ అయితే ఇమీడియట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేసి ప్రాసెసింగ్ అనేది 8 అవర్స్లో డిస్బర్స్ చేయాలి, ఆర్ 16 అవర్స్ అంటే 16 వర్కింగ్ అవర్స్, 8 వర్కింగ్ అవర్స్, 2 డేస్లో డిస్బర్స్మెంట్ కస్టమర్కి ఫండ్స్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. సో దాట్ ఈజ్ ద ఫోకస్ వీఆర్ వర్కింగ్. అండ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఆల్సో. అంటే మీకు అక్కడ బ్రాంచెస్లో ఆ బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ టీము 6 months, 1 year, 2 years ఉంటారు వాళ్ళు అక్కడ. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనం ఇచ్చే ఇన్స్టామై స్టోర్ ద్వారా పర్సనల్ టచ్, అంటే లోకల్గా మనకి తెలిసిన వాడు, మనకి ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మనకు ఉంటాడు అక్కడ. సో రేపటి రోజున ఏ అవసరం వచ్చినా, ఓకే నాకు ఇది ప్రాబ్లం అవుతుంది అంటే ఆ కస్టమర్ ఎవరు తెలిసిన వాడు. అంటే మార్కెట్ ఫేస్ చేసినటువంటి మేజర్ డిఫికల్ట్ ఛాలెంజ్ ఏంటంటే మిస్ సెల్లింగ్, రాంగ్ సెల్లింగ్. అంటే ఆ రాంగ్ సెల్లింగ్ని అవాయిడ్ చేయడానికి లేని వాళ్ళకి కూడా అమ్మటం. సో అలా కాకుండా నేను 4 కాలాల పాటు నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు అనేది కనుక ఒక దృక్పథం ఏర్పడిన రోజు మనిషి ఇచ్చే సర్వీస్లో చాలా మార్పు ఉంటుంది. అంటే నీడ్ బేస్డ్ సెల్లింగ్, నీడ్ బేస్డ్, ఎస్, ఈ రెండింటికి సమ్మిళితమే ఇన్స్టామై స్టోర్స్. పర్సనల్ ఫైనాన్స్ విషయానికి వస్తే సో ఎటువంటి అడ్వైజ్ మీరు ఇస్తారు? మామూలుగా ఇప్పుడు చాలా గందరగోళం నెలకొంది. స్టాక్ మార్కెట్స్ అంటేనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఏమో పడిపోతున్నాయి బ్యాంక్స్. సో ట్రెడిషనల్ వేస్లో ఇన్వెస్ట్ చేద్దామంటే దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉన్నాయి. సో ఎటువంటి సలహా ఇస్తారు మీరు? మామూలుగా చిన్న ఎంప్లాయీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తే బాగుంటుంది? బ్యాంకులు గందరగోళము ఇవన్నీ కూడా, మార్కెట్స్ వోలటైల్ ఉన్నప్పటికి కూడా నా డబ్బులు సేఫ్గా ఉండాలి అంటే సేఫ్టీ అనేదానికి ఎక్కడ గ్యారంటీ సేఫ్టీ అనేది లేదు. నెంబర్ 1, ఏదైతే పర్సనల్ ఫైనాన్స్లో వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి కంప్లీట్గా ఒకటేసారి ఇన్వెస్ట్ చేయడం కంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ మెథడ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవటం వలన లాంగ్ టర్మ్ క్యాపిటల్ బిల్డ్ అవుతుంది. నెంబర్ 2, అంటే ఒక ఎన్విరాన్మెంట్, ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అయ్యి ఇవాళ ఉన్న ఎకానమీ అంటే ప్రజెంట్ ఎవరైనా మార్కెట్స్ గురించి వరీ అవుతున్నా, స్టాక్ మార్కెట్స్ డైరెక్ట్గా పెట్టుకోవడానికి మాకు దానికి సంబంధించిన నైపుణ్యం లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ టూల్స్. 500 రూపాయలు మినిమం నుంచి మీరు ఎంతవరకైనా మీరు నెలలా సేవ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు, కంప్లీట్గా కూడా విత్డ్రా చేయాల్సిన పని లేదు. దీంట్లో ఉండే ఫ్లెక్సిబిలిటీ అంటే మీరు ఎప్పుడు ఎడిషనల్ డబ్బులు వస్తే మళ్ళీ వెళ్ళి వేసుకోవచ్చు. ఇదంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు. అయితే ఎకానమీ $2 trillion నుంచి మనం టార్గెట్ $5 trillion ఎకానమీ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బై 2025. ఈ ఎకానమీ గ్రోత్లో మనం భాగం, అంటే ఎకానమీ గ్రో అవుతుంది అంటే ఇక్కడ మనకి ఎలా అవుతుందంటే ఈ కంపెనీస్ ఏవైతే ఎస్టాబ్లిష్ అవుతున్నాయో, ఏవైతే సర్వీసెస్ ఇస్తున్నాయో ఆ కంపెనీస్ గ్రో అవ్వాలి, ఆ మార్కెట్స్ గ్రో అవ్వాలి. మార్కెట్స్ కరెక్షన్ అయ్యాయి అంటే, మార్కెట్స్ పడిపోయాయి అంటే ఎల్లకాలం పడిపోతాయని కాదు, పెరిగాయంటే ఎల్లకాలం పెరుగుతాయని కాదు. అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే అప్రోచ్లో జీవితంలో పిల్లల మీద మనం ఫీజులు కడతాము, చదివిస్తాము, అది కూడా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటేనండి. ఓకే, అంటే మనం ఏ పని చేసినా, ఒక ఇల్లు కొంటాం, ఇల్లు కొన్నామంటే 20 ఏళ్ళ కమిట్మెంట్, 15 ఏళ్ళ కమిట్మెంటే ఇస్తాం మనం. 15 ఏళ్ల పాటు నేను ఇంత అమౌంట్ కడతాను అని, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ చేసినట్లయితే మరి షార్ట్ టర్మ్ చూడకుండా మీ రిటర్న్స్కి ఎటువంటి డోకా ఉండదు. ఈక్విటీ మార్కెట్స్ మాత్రమే వెల్త్ క్రియేట్ చేస్తాయి ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఆ వెల్త్ క్రియేషన్లో బేస్డ్ ఆన్ ద రిస్క్, అంటే మీరు మీ ఏజ్ గ్రూప్ను బట్టి దానికి తగ్గట్టుగా చేసుకున్నట్లయితే మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మీరు మామూలు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మార్కెట్లో కాకుండా
త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్. అంటే శాలరీడ్ క్లాస్కి డబ్బులు ఒకటేసారి వచ్చి పడిపోవండి. శాలరీ క్లాస్కి నెల నెలా వచ్చే జీతంలో 30,000, 40,000, 50,000 వస్తే నెల నెలా వస్తాయి తప్ప ఒకటేసారి 5 లక్షలు రాదు. సో బిజినెస్ క్లాస్ ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో, అంటే ఇండియా ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ కంప్లీట్లీ ఇంటూ శాలరీ సెగ్మెంట్లోకి. ఈ వచ్చే ఆదాయంలో కనీసం ఒక 10%, ఒక 20% నెలలో డెడికేటెడ్గా దాన్ని సపరేట్ చేసి రికరింగ్గా చేసుకుంటూ పోయినట్టయితే లాంగ్ టర్మ్లో వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎవరు ఏ అవసరం వచ్చినా ఎవరిని అడగాల్సిన పని లేదు. ఈ 10%, 20% అనేది ఇక ఫిక్స్డ్, అది వెళ్ళాలి. ఆ డబ్బులు దానికి వెళ్ళిపోతున్నాయి అనుకున్న తర్వాత మిగతా డబ్బులు మీరు ఏ అవసరాలకైనా, ఏ ఈఎంఐలకైనా, దేనికైనా కట్టుకోవచ్చు. చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటున్నారు, బ్రోకింగ్ సంస్థ ద్వారా దానిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఇంకా పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఆన్లైన్ లేకపోతే బ్రోకింగ్ అకౌంట్ అవసరం లేకుండా చాలా సింపుల్గా ఒక ఫిజికల్ అప్లికేషన్ తోటి ప్రాసెస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాఎంఐ ప్లాట్ఫామ్లో వన్ టైం కనుక మీరు అకౌంట్ ఓపెనింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఒక్కసారి డాక్యుమెంటేషన్ ఇస్తే లైఫ్ లాంగ్ కూడా మీరు ఆ అకౌంట్స్లో మీరు ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకే మ్యూచువల్ ఫండ్ సంస్థ దగ్గర కాకుండా అన్ని కంపెనీల దగ్గర కూడా ఇన్స్టాఎంఐ ద్వారా కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. మీకు మార్కెట్స్ కరెక్షన్ అయ్యాయంటే ఆ రోజు మీరు కావాలంటే మీరు రిడీమ్ చేసుకోవచ్చు, లేక ఎడిషనల్ పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఎలా ఉందంటే డబ్బులు పెట్టాము మర్చిపోయాము అనే దగ్గర నుంచి వాటిని మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి స్టేజ్లోకి ఇప్పుడిప్పుడే మనం ఎంటర్ అవుతున్నాము. అలాగే కావాల్సితే తీసుకోవటము, అలాగే మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేసుకోవటము. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సిస్టమేటిక్ విత్డ్రావల్ అనేది ఏంటంటే, నాకు నెల ఇంత మొత్తం కావాలి, నేను ఒక రిటైర్డ్ పర్సన్ని, నాకు ఒక రిటైర్మెంట్ తర్వాత నాకు నెల ఇంత డబ్బులు కావాలి. ఇంతకుముందు ఏంటంటే మనకి పెన్షన్కి ఏదో పెన్షన్ స్కీమ్ కొనుక్కున్నట్లయితే పెన్షన్ వస్తూ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ ఈక్విటీ మార్కెట్స్లో బ్యాలెన్స్డ్ స్పేస్లో రిటైర్డ్ పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేసుకొని దాంట్లో నుంచి కొంత మొత్తాన్ని కనుక తీసుకున్నట్లయితే ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. ఆఫ్టర్ ఎ పీరియడ్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఫ్రీ వెల్త్ విచ్ యు ఆర్ విత్డ్రాయింగ్ ఎవ్రీ మంత్. సో సిస్టమేటిక్గా మన అకౌంట్లో వచ్చి పడుతుంది. అలా చేసుకోవచ్చు. రిటైర్డ్ పీపుల్ కూడా క్యాపిటల్ అప్రిషియేట్ అవుతూ, అంటే మన రూపాయి ఏదైతే మనం ₹1,00,000 ఒక 10 లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఆ 10 లక్షలు అప్రిషియేట్ అవుతూ నెల మనకు ఒక మొత్తం వస్తూ ఉన్నట్లయితే అది మనకి భరోసానిస్తుంది. సో లోన్ డిస్బర్స్మెంట్ విషయానికి వస్తే లోన్ సైజు ఎలా ఉండాలి? అంటే మీ దగ్గర ఎంత మినిమం సైజ్ ఎంత ఉంది? అంటే ప్రజెంట్ మార్కెట్లో అన్ని బ్యాంక్స్ కూడా ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయంటే 50,000 నుంచి 50 లక్షల వరకు కూడా అన్సెక్యూర్డ్ లోన్ చేస్తాం ఒక సింగిల్ సాలరీడ్ కస్టమర్కి. అయితే 10,000 నుంచి 50,000 రూపాయల వరకు ఇచ్చే లోన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆ 10,000 నుంచి 50,000 రూపాయల వరకు ఇచ్చే తక్కువ ఉండటం ఒకటైతే, ఇంకొక సైడు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్న వాళ్ళకి వచ్చే రిటర్న్స్ కూడా తక్కువ ఉన్నాయి. దానికోసమే పీర్ లెండింగ్ అని చెప్పేసి కాన్సెప్ట్. పీర్ ఒక పర్సన్ ఇంకో పర్సన్కి లెండ్ చేయటం. అలాగే అట్ ద సేమ్ టైం ఒక ఫిన్టెక్ అంటే స్మాల్ టైమ్ ఎన్బిఎఫ్సిస్ కూడా 10,000 నుంచి ఇమీడియట్గా కస్టమర్కి ఇచ్చేసేయటం. 50,000 రూపాయల లోపు ఇమీడియట్గా 3 అవర్స్లో ఫండ్స్ డిస్పర్స్ చేయటం. ఇలాంటి అప్రోచ్ కూడా ఇప్పుడు మనము కేగన్ ద్వారా ఏ కంపెనీ ఫ్రమ్ చైనా వీఆర్ గోయింగ్ టు బిగిన్ దట్. చైనాలో ఎన్బిఎఫ్సి అండి, చైనాలో దే ఆర్ ఫిన్టెక్ కంపెనీ, P2P ప్లాట్ఫాము, ఎన్బిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ. దే ఆర్ ఆఫ్ around $300 million they raised and they are successful in China and they are looking India as the next China. అటువంటి కంపెనీలు ఇక్కడ ఉన్నాయా? అండ్ ఆ సైజులో సక్సెస్ చూసిన కంపెనీస్ మనకి ఇంకా లేవు. సో నౌ దే వాంట్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ఇన్స్టాఎంఐ ఇన్ ఇండియా. సో దే వాంట్ టు ఎస్టాబ్లిష్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. దే నీడ్ ఎ టెక్నాలజీ ప్లాట్ఫామ్. దే నీడ్ ఎన్బిఎఫ్సి విచ్ ఈస్ విత్ అస్. సో వీటన్నిటితోటి కూడా దే ఆర్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ అస్. 5 years అయింది ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి. సో ఈ 5 yearsలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సాటిస్ఫాక్టరీయా, లేకపోతే ఇంకా ప్లాన్స్ ఇంకా వైబ్రెంట్గా ముందుకెళ్ళాలన్న ప్లాన్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? నా వరకు ఎవ్రీ 5 years ఈజ్ అ బిగ్ చేంజ్. నేను 20 ఏళ్ళకి డిగ్రీ చదువుకొని గుంటూరు నుంచి నిజామాబాద్ వెళ్ళి 25 ఏళ్ళకి పీజీ కంప్లీట్ చేసుకొని ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా నిజామాబాద్లో గుర్తింపుతోటి 25కి నాకు కాస్త టెక్నాలజీ తెలుసు, టెక్నాలజీలో నేను ప్రాజెక్ట్స్ చేయాలి అని ఒక ఐటీ కంపెనీలో చేరి
నేను 30కి యుఎస్ వెళ్ళడానికి రీజన్ కూడా బిజినెసెస్ టెక్నాలజీని ఎలా వాడతాయి అక్కడ, డైరెక్ట్గా నేను ఇక్కడ కూర్చొని వాళ్ళెవరో ప్రాజెక్ట్ ఇస్తే నేను ఇక్కడ ఏదో కోడ్ రాసేదానికన్నా కూడా బిజినెస్ నేను లైవ్లో చూడాలి అన్న ఉద్దేశంతో యుఎస్ వెళ్ళి 30 నుంచి 35 వరకు అక్కడ పనిచేసి 35 నుంచి 40 నేను ఇవాళ ఇండియాలో ఉన్నాను. అంటే బిజినెసెస్ని టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి నేను ఇవాళ ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేశాం. సో నా ఈ టెక్నాలజీని బిజినెస్లో ఎలా వాడాలో చూసాం. అంటే ఒక్కొక్క స్కిల్ యాడ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ మార్కెట్స్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సేమ్ ఇవాళ వన్స్ వీ సెట్ హియర్ దెన్ నెక్స్ట్ ఏంటి అనేది వీఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ప్లాన్స్. యుఎస్లో కూడా టైటిల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో వీఆర్ స్టార్టింగ్ మై బాస్ హూ ఈజ్ ఆల్రెడీ ఇన్ టు ది సేమ్ బిజినెస్. షీఈస్ గోయింగ్ టు జాయిన్ విత్ అస్. సో యూఎస్లో టైటిల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ అంటే యూఎస్లో కూడా మీరు ఫైనాన్షియల్ రంగాల్లోనే పనిచేశారా? నేను పనిచేసింది అంతా కూడా మెరిలించి కంట్రీ వైడ్ ఆర్లైన్స్ అసోసియేట్స్. వీఆర్ కంప్లీట్లీ ఇంటూ బాండ్ ట్రేడింగ్ నాది బ్యాక్గ్రౌండ్, అలాగే వెల్త్ మేనేజ్మెంట్, మార్ట్గేజ్ సర్వీసింగ్, టైటిల్ ఇన్సూరెన్స్, మార్ట్గేజ్ డిఫాల్టర్ సర్వీసెస్. ఎప్పుడు ఒక లోన్ బుక్ని అనాలిసిస్లోనే అలాగే ఒక ఇన్వెస్ట్మెంట్కి ఎలా అడ్వైజ్ చేయాలనే దాంట్లో సరిపోయింది. అంటే బ్యాక్ ఎండ్ సర్వీసెస్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేస్తాం. అంటే ట్రేడింగ్ వచ్చేటప్పటికి ఫ్రంట్ ఆఫీస్ అంటాం, ప్రైజింగ్ అంటాం. అంటే ఏ బాండ్స్ అయినా ఏ ప్రైజింగ్ చేయాలన్నా రేట్స్ చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేసేది. దీంట్లో ఫ్రంట్ ఆఫీస్, మిడిల్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అని చెప్పేసి 3 ఉంటాయి. సెటిల్మెంట్స్, పోస్ట్ సెటిల్మెంట్ సర్వీసింగ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్. సో ఆల్ 3 సెగ్మెంట్లో ప్రైజింగ్ నుంచి బ్యాక్ ఆఫీస్ సర్వీసింగ్ వరకు కూడా చేశాను. కాకపోతే ఆల్వేస్ కార్పొరేట్స్కి చేసిన దానికన్నా రిటైల్లో చేసిన దానికి వచ్చే గుర్తింపు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే సర్వీసింగ్ కేపబిలిటీస్ కూడా రిటైల్లో ప్రతి ఒక్క రోజు ప్రతి కస్టమర్ కూడా ఒక హోపు, ఒక హార్ట్, అది ఒక ఫిజికల్గా ఒక పర్సన్. వాళ్ళకి మనం ఏమి ఇస్తాము అంటే హోల్సేల్గా బాండ్స్ లేకపోతే ఇలా ట్రేడ్ చేసినప్పుడు దాంట్లో ఒక మనిషి కనపడ్డా అక్కడ. అదే మనం ఒక పర్సనల్ టచ్ తోటి మనం ఒక పర్సన్కి ఒక సర్వీస్ ఇచ్చిన రోజు దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏమి నేర్చుకున్నామో ఆ నేర్చుకున్నది నలుగురు ఉపయోగపడకపోతే మనం ఎంత నేర్చుకున్నా ఏం ఉపయోగం లేదు. మన చదువు కానీ అది మన చుట్టూ ఉన్న సమాజంలో మనకి మన తోటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం చేసేదే. అయితే యూఎస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? జాబ్ చేస్తూ ఎన్ని సంవత్సరాలు? నేను యూఎస్లో 5 years ఉన్నాను. కంప్లీట్ జాబే నేను అక్కడ చేసింది. అండ్ లిండా ఆర్లైన్స్ మా బాస్ ఎవరైతే నేను ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నన్ను ఇక్కడ అంటే నాకు కావాల్సిన అనుభవం అంతా ఆవిడ ఆ ఎంటర్ప్రైజ్ నేను రన్ చేస్తూ అక్కడి నుంచి డైరెక్ట్గా నేను ఇండియాకి వచ్చాను. అయితే ఇండియా రావడానికి అంటే ఇక్కడ ఒక ఎంటర్ప్రినర్ అవుదామని వచ్చారా లేకపోతే వేరే ఉద్దేశంతో? ఇండియా వచ్చింది ఇక్కడ నేను February 1, 2012 ఇండియా ల్యాండ్ అయ్యాను. ఇమీడియట్గా మేలో క్యాంపస్కి వెళ్ళి ఒక 8 members టీమ్ని హైర్ చేసాము. ఇక్కడ విజ్ఞాన్ క్యాంపస్లో, విజ్ఞాన్ వడ్లమూడి. June 4th ఆఫీస్ స్టార్ట్ చేసాము. అంటే ముందే ప్లానింగ్ ఉందా? ఎస్, కంప్లీట్లీ ప్లాన్డ్ అండ్ రిటైల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ చేద్దాము అన్న ఉద్దేశంలోనే. అంటే మీ పాత ఎక్స్పర్టైజ్ని ఇక్కడ నాకు ఎక్స్పర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఏ ఏరియాలో అయితే ఉన్నాయో అదే ఏరియాలో మనం సర్వీస్ ఇచ్చి, అంటే నేను దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే ఒకటి నేను మిస్ అయింది 2012 డిజిటల్ అనేది ఇట్ వాజ్ టూ ఎర్లీ. నేను 2012-13 వరకు కూడా ఐ ఫేస్ దట్ ఛాలెంజ్. డిజిటల్ ఫిన్టెక్ కంపెనీస్ రాకముందే మీరు స్టార్ట్ చేశారు. అంటే ఫిన్టెక్ కంపెనీస్ అనేదానికన్నా కూడా డిజిటల్గా ఎస్టాబ్లిష్మెంట్, అంటే మార్కెట్ ప్లేస్ కస్టమర్ అనేవాడు డిజిటల్లో వచ్చి చెక్ చేసుకోవట్లా. డిజిటల్లోకి వచ్చే కస్టమర్సే తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ మందిని రీచ్ అవ్వలేము. అవేర్నెస్ తక్కువ ఉంది, యాక్సెసిబిలిటీ తక్కువ ఉంది. సో థ్యాంక్స్ టు ఈకామర్స్, థ్యాంక్స్ టు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్, ఇవాళ అలాగే జియో అవ్వనివ్వండి, లేకుంటే 3G 4G ఇంటర్నెట్ అవ్వనివ్వండి, పెనట్రేషన్ పెరగడంతో స్మార్ట్ ఫోన్ యాక్సెసిబిలిటీ ఎప్పుడైతే పెరిగిందో కస్టమర్ ఇవాళ స్మార్ట్ ఫోన్లో ఉన్నాడు, ఇంటర్నెట్లో ఉన్నాడు, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. మనం బిగినింగ్లో అనుకున్నట్టు డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవరైనా సరే ఏ విధమైన సర్వీస్ని కూడా అందించేయచ్చు వర్చువల్గా. ఆ ట్రాన్సిషన్ మాకు కొంత ఎక్కువ టైం తీసుకుంది. కాకపోతే లాస్ట్ 1 year ఇట్ వాజ్ ఎ స్ట్రగ్లింగ్ పీరియడ్ అగైన్. థ్యాంక్స్ టు డిజిమానిటైజేషన్ ఇట్ వాజ్ ఎ టఫ్ టైం. అంటే GST కానివ్వండి, ఈ సెబీ యాక్షన్స్ కానివ్వండి, అలాగే కొన్ని రెగ్యులేటరీ చేంజెస్ ఏవైతే వచ్చాయో, బట్ దట్ సెట్ ద ప్లాట్ఫామ్ సో క్విక్లీ ఫర్ ఎవ్రీ వన్
ఆన్ ద సేమ్ పేజ్లోకి ఇవాళ మేము వీఆర్ వెరీ ఆప్టిమిస్టిక్. ద నెంబర్స్ కానివ్వండి బై మార్చ్ మన ఎకానమీ పరంగా కూడా. సో ఎకానమీ గ్రోత్లోకి ఇంత ఎక్కువ మందిని ఎట్ ఏ టైం ఇంపాక్ట్ చేస్తూ తీసుకురాగలిగినటువంటి రెగ్యులేషన్స్ లాస్ట్ 1 yearలో కొంత ఛాలెంజెస్ ఫేస్ చేసిన మాట వాస్తవం. మీరు యుఎస్లో ఫైనాన్షియల్ కంపెనీస్లో పనిచేశారు, తర్వాత ఇండియా వచ్చి ఇక్కడ ఇండియన్ కంపెనీస్తో మీరు భాగస్వాములై పనిచేస్తున్నారు. సో అక్కడి ఫైనాన్షియల్ కంపెనీస్కి ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ కంపెనీస్కి తేడా ఏమైనా చెప్తారా? ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనల్ని మనం సెల్ చేసుకుంది, మనల్ని మనం 1-4 సార్లు ఫాలో అప్ చేయింది ఏది అవ్వదు. అక్కడ ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక మెరిట్ని రెస్పెక్ట్, ఓకే దిస్ గై ఈజ్ డూయింగ్ గ్రేట్, ఓకే మనం ఏం చేసినా కాన్సెప్ట్ అనేది ఆ రికగ్నిషను ఆ ఇచ్చే సపోర్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ క్విక్గా మనకి ఏ ప్రాసెస్ కావాలన్నా. బట్ ఇండియన్ కంపెనీస్ తోటి ఆ ఛాలెంజెస్ కొంత ఉన్నాయి. అంటే అక్కడ ఆల్రెడీ ఒక అవగాహన ఉన్న సొసైటీ కాబట్టి. రైట్. నేను ఫస్ట్ చేసేటప్పుడు ఇండియాలో ఇవన్నీ అవ్వవు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. సరే పర్లేదండి మా పని మేము చేసుకుంటామని చెప్పేసి నేను డిజిటల్లో ఇంటర్నెట్ ఇవన్నీ అవ్వవు ఇండియాలో. బట్ వీఆర్ సీన్ దట్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో గవర్నమెంట్ అది సెట్ చేసింది. ఇవాళ సర్వీసెస్ ఎవరు ఆఫర్ చేయాలనుకున్నా, ఏ సర్వీస్ ఆఫర్ చేయాలన్నా కూడా ఆ ప్లాట్ఫామ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇంటర్నెట్, దాని మీద ఎవరైనా ఏ వస్తువునైనా దేన్నైనా అమ్ముకోవచ్చు. ఆ అమ్ముకోవడానికి కావాల్సిన సర్వీసెస్ అంటే ఆఫర్ చేయడానికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ అనేది ఇంపార్టెంట్. మేము ఆ ప్లాట్ఫామ్ని ఇవాళ సక్సెస్ఫుల్గా బిల్డ్ చేసి గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేసి, అలాగే డూ ఇట్ యువర్ సెల్ఫ్, డూ ఇట్ ఫర్ మీ అనేది 2 మోడల్స్. అంటే ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళుగా చేసుకోవటం అనేది డూ ఇట్ యువర్ సెల్ఫ్ అయితే, డూ ఇట్ ఫర్ మీ అనేది ఇవాళ అమెరికాలో కూడా బ్యాంక్స్లో వెళ్ళి ఈ పని నాకు చేసి పెట్టరా అని అడుగుతారంటే ఈ ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి, లేకపోతే ఒక చార్ట్లోనో లేకపోతే ప్రతి బ్యాంకింగ్లో జరుగుతుంది. సో ఆ డూ ఇట్ ఫర్ మీ అనేదే ఇన్స్టా ఈఎంఐ స్టోర్. ఈ స్టోర్కి వెళ్ళి నాకు ఇది కావాలి, ఈ ఫైనాన్షియల్ సర్వీస్ కావాలి, ఇది మీరు నా కోసం చేసి పెట్టగలుగుతారా అనేటువంటిదే మనం ఆఫర్ చేసేటువంటి ఇన్స్టా ఈఎంఐ స్టోర్. సో ఫిజికల్గాను వర్చువల్గా ఇంటర్నెట్ కస్టమర్ చేసుకోగలిగిన వాళ్ళకి వాళ్ళందరూ వాళ్ళు చేసుకుంటూ, చేసుకోలేని వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తూ గ్రౌండ్లో స్టోర్ ద్వారా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాం. ఇప్పటివరకు మీ సంస్థలో ఎంతమంది పనిచేస్తున్నారు? ప్రజెంట్ అయితే ఒక 60 to 65 మధ్యలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా. టెక్నాలజీ టీమ్ కానివ్వండి, సేల్స్ టీమ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కానివ్వండి, అన్ని రకాలుగా. ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి నియర్ ఫ్యూచర్లో? ఒకటి వరంగల్లో క్లోజ్ చేస్తాము నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో. ఒక 80 పీపుల్కి బీపీఓ స్టార్ట్ చేద్దాం అనేది వరంగల్ ఎస్సీజెడ్లో అనేది ఒక ఇనిషియేటివ్ నడుస్తుంది. వన్స్ అది సెట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసి మ్యాక్సిమం 80 ఎడిషన్ నుంచి ఒక 150 పీపుల్ అనేది టార్గెట్ కంప్లీట్గా 18-19కి వచ్చేటప్పటికి. బ్రాంచెస్ కాకుండా ఫ్రాంచైజ్ మోడల్లో కూడా ఎక్స్పాన్షన్ చేయడానికి ఆలోచిస్తున్నారని విన్నాను. అంటే ఫ్రాంచైజీ మోడలే స్టోర్. ఇన్స్టా ఈఎంఐ స్టోర్ ఈజ్ ఎ ఫ్రాంచైజీ మోడల్. మీ బ్రాంచ్ కాకుండా ఓన్లీ ఫ్రాంచైజ్ మోడల్ కంప్లీట్గా డిజిటల్ అసిస్టెన్స్ ఇస్తూ కస్టమర్ వచ్చిన వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎలాంటి క్వెరీస్ ఉన్నా కూడా ప్రతి స్టోర్కి కూడా మనం సపోర్ట్ చేస్తూ, మనము కంటిన్యూస్ ట్రైనింగ్స్ ఇస్తూ కస్టమర్స్కి అందరికీ కూడా డిజిటల్గా మనం సర్వీస్ ఇస్తూ ఉంటాము. ఫిజికల్గా అక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా అసిస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఎన్ని ఫ్రాంచైజెస్ ఓపెన్ అయ్యాయి? ప్రజెంట్ ఒక 50 నియర్ అబౌట్ 50 వరకు అయితే క్లోజ్ అయిపోయాయి ఇప్పటివరకు. అంటే 2 స్టేట్స్లో. నెక్స్ట్ మంత్లీ ఒక 100 స్టోర్స్ అనేది టార్గెట్లో వెళ్తున్నాం. అంటే ఫ్రాంచైజ్ తీసుకోవడానికి అర్హతలు ఏంటి? అంటే బేసిక్గా ఇంటర్నెట్ యూసేజ్, అలాగే ఒక 150 to 300 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఆఫీస్ ప్రెమిసెస్ కావాలి. ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలి అంటే మార్కెట్లోకి కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలనే ఒక మోటివ్, ఒక దృక్పథం ఉంటూ ఇంటర్నెట్ని బేసిక్గా అర్థం చేసుకొని దాని తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఆపర్చునిటీ అనేది కావాలి. అంటే నా అంతటి నేనుగా ఎదగాలి, నా అంతటి నేనుగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అంటే డౌన్ ద లైన్ 5 yearsలో ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేది ఇంకా కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఎవ్రీడే నేర్చుకోవటం అనేది పక్కా కావాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లాస్ట్ 5 ఏళ్లలో వచ్చిన మార్పులు కానీ, అంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఇంతకుముందు లేనివి 5 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఈ నెక్స్ట్ 5 yearsలో ఇంకా కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి.
యాజ్ అ అఫోర్డబుల్ హౌసింగ్ పెరగనివ్వండి. ఇవన్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ వీటన్నిటిని కూడా మరలా అగైన్ CDOs వస్తాయి ఇండియాలో కూడా, కొలెటరల్ డెట్ ఆబ్లిగేషన్స్, వాటిని ప్యాకేజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కిందే అమ్ముతారు. లోకల్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. సో కస్టమర్కి ఎవరైతే వాల్యూ సర్వీస్ ఇద్దాము, ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్లో నేర్చుకుందాము, నెక్స్ట్ జనరేషన్ రెడీ అవుదాము అని అనుకునే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. ఇండియాలో చూస్తే అర్బన్ ఏరియాల్లో శాలరీడ్ పీపుల్కి లోన్లు అందించడానికి అన్ని కంపెనీలు ముందుకు వస్తాయి, కానీ రూరల్ ఏరియాలో మాత్రం లోన్స్ ఇవ్వడానికి ఏ కంపెనీ ముందుకు రాదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే బేసిక్గా ఏదైనా లోన్ అనేది సర్వీసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ లోన్ ఇచ్చినా కూడా అంటే నెల నెల EMI అది వడ్డీ కడుతున్నారా లేకపోతే వడ్డీ ప్లస్ అసల్లో కొంత మొత్తం కడుతున్నారా అనేది తీసుకున్నట్లయితే, అయితే రూరల్ ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్మాల్ బిజినెసెస్కి అంటే వడ్డీ అంటే సర్వీస్ చేయటం, డెట్ ఏదైనా సరే డెట్కి సర్వీసింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సర్వీసింగ్ లేని డెట్ ఎప్పుడు కూడా అంటే ఒక 2 years తర్వాత కడతాము, 3 years తర్వాత కడతాము, లేకపోతే ఒక పంట వచ్చిన తర్వాత కడతాము అంటే రైతులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఆ అప్పు ఇచ్చిన డబ్బులకి అవతల పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ రిటర్న్ని మనం సర్వీసింగ్లో ఎవ్రీ మంత్ మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కష్టమైపోతుంది. ఇక్కడ జరగాల్సింది అంటే రూరల్లో మీరు అన్నారు కాబట్టి జరగాల్సింది ఏంటంటే ఈ ఫార్మర్స్కి ఇవాళ టెక్నాలజీ కంపెనీస్ ఈ ఆప్షన్స్ ద్వారా అంటే వాళ్ళు వేసే పంటకి మార్కెట్లో ముందుగానే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో పెట్టి వాళ్ళకి ఫండ్ చేసే కంపెనీస్ వచ్చిన రోజు మీరు అడిగిన దానికి సొల్యూషన్ వస్తుంది. అంటే గవర్నమెంట్ అలాంటి ఎనేబుల్మెంట్ ఇవ్వాలి. ఇవాళ అంటే ఆ వస్తువును డైరెక్ట్గా కొనుక్కునే విధంగా ఫార్మర్తో అగ్రిమెంట్ చేసుకొని ఫార్మర్ పండించే పంట కొనుక్కోగలిగిన రోజు ఫార్మర్కి అప్పులు దొరకపోవటం ఏం లేదు. అంటే ఈ బ్యాంకులతోనే వెళ్ళాలి అనేటువంటి ఇప్పుడు ఫార్మర్ రీపేమెంట్ కెపాసిటీ పెరగాలి. రీపేమెంట్ అనేది చేయలేరు. అంటే ప్రాసెస్ అయిపోయే వరకు, ఈల్డ్ వచ్చే వరకు, పంట వచ్చే వరకు కూడా ఫార్మర్ చేయలేడు. అందుకోసమే ప్రైవేట్ కంపెనీస్ ఆ ఫార్మర్ ప్రొడ్యూస్ చేసేదాన్ని డైరెక్ట్గా వాళ్ళు అసోసియేట్ అయ్యి వాళ్ళు క్యాపిటల్ కనుక ఇన్వెస్ట్ చేసి ఆ వస్తువుని డైరెక్ట్గా వాళ్ళే కొనుక్కుంటారు అనే విధంగా వాళ్ళు అగ్రిమెంట్కి వచ్చినప్పుడు అప్పుడు ఈ ఫైనాన్షియల్ ఓస్ అనే కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఫార్మర్స్కి. అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటిది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది రావాలి. అప్పుడే అంటే అప్పుడు వాళ్ళు ఫార్మర్స్ని కూడా ఎడ్యుకేట్ చేయగలుగుతారు. ఎలాగా ఈ పంట వేయొద్దు, ఈ పంట డిమాండ్ ఉంది, ఇది వేయండి. ఇవాళ మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టి లేకపోతే ఎంతోమంది జనాన్ని పెట్టి మనం చేస్తూ పోతే అది ఎప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఏది చేరాలో ఫార్మర్కి అది చేరని పరిస్థితి. దానికంటే అంటే అవతల వాళ్ళకు కూడా లాభ నష్టాల్లో భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పార్ట్నర్షిప్స్ అనేవి పనిచేస్తాయి. లాభ నష్టాల్లో లేనప్పుడు నేను ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నేను వచ్చి ఇది వేయండి అని చెప్తే దాని బాధ్యత ఏమీ లేనటువంటిది. నేను దాని బాధ్యత నేను తీసుకొని నష్టం వస్తే నాకేమైనా ఇంపాక్ట్ ఉందా, లాభం వస్తే నాకేమైనా ఇంపాక్ట్ ఉందా? లేదు. కాబట్టి నేను పెద్ద ఇంట్రెస్ట్ కాదు. అదే నేను ఒక వ్యాపారి, లాభం వస్తే ఇక్కడ ఏ పంట అవసరం ఉంది, ప్రపంచ మార్కెట్స్లో ఎంత అవసరం ఉంది, ఎక్కడి నుంచి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, కాబట్టి ఆ ఫార్మర్స్ తోటి నేను అసోసియేట్ అయ్యి నాకు ఈ సంవత్సరం మీ దగ్గర నుంచి ఈ సీజన్లో ఇంత రావాలి. దీని అంతటికీ ఒక వాళ్ళకు ఎడ్యుకేటివ్ మూడ్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఒక మెకానిజం ఒక ఎకోసిస్టమ్ అనేది రావాలి. అది వచ్చిన రోజు రూరల్ ఇండియా కూడా గోయింగ్ టు డూ వెల్. అది రానంత వరకు కూడా బ్యాంకర్లు డబ్బులు ఇవ్వలేదని మనం బాధపడుతూ వాళ్ళు ఇవ్వలేదు ఇస్తాము అని చెప్పేసి మినిస్టర్స్, దానికన్నా కూడా ఒక ఎకోసిస్టమ్ తయారు చేయండి. మీరు ఎకోసిస్టంలో మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే జనాలు వచ్చేస్తారు, కార్పొరేట్స్ విల్ కమ్. అటువంటి పరిస్థితి వస్తే మీరు కూడా రూరల్ ఏరియాకి వెళ్ళి మీ బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. అది కంప్లీట్గా డిఫరెంట్ ప్రోడక్ట్ అండి. అంటే అన్సెక్యూర్డ్ లోన్స్లో సెక్యూర్డ్ లోన్స్ అంటే లోన్స్ పరంగా చూస్తే అన్సెక్యూర్డ్ లోన్స్కి బిజినెసెస్కి, స్మాల్ బిజినెసెస్కి 10,000 నుంచి 50,000 వరకు కూడా చేసేది ఒక ఎత్తు. అక్కడ అంతకంటే ఎక్కువ పెద్ద మొత్తాలు అనేది అవసరాలు కూడా ఉండవు. సెక్యూర్డ్ లోన్ సెగ్మెంట్ అనేది సేఫ్ అన్నట్టు. సెక్యూర్డ్ లోన్స్ అనేది సేఫ్ ఉంటుంది, కానీ ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రాపర్టీస్ని సెక్యూరిటీ పెట్టుకొని ఎవరు లోన్ చేయలేరు. సో దానికే ఇవాళ ఏదైతే అగ్రికల్చర్ ఈజ్ ద నెక్స్ట్ వెల్త్. అంటే ఒక సంవత్సరం ఒక పంట వేస్తే ఒక 6 నెలల్లో ఆ వచ్చే పంట ప్రొడ్యూస్ అవుతుంది చూడండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద జీడిపి ఆఫ్ ఇండియా. ఆ జీడిపి ఆఫ్ ఇండియా మీద దాని మీద
ఛాలెంజ్ చేయడానికి, దాని మీద అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడానికి, దాని మీద ఎవరైనా రిస్క్ తీసుకోవడం రెడీగా ఉంటారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇవాళ దాని మీద చేయడానికి రెడీగా ఉంటాయి. కానీ ఒక ఇండివిజువల్గా వాళ్ళు చేసే వర్క్, అంటే నేల తల్లిని నమ్ముకొని ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాని మీద ఆధారపడటానికి ఓకే. కానీ రైతు ఇండివిజువల్గా తనకున్న స్కిల్స్ తోటి, తనకున్న నాలెడ్జ్ తోటి ఏదో జరిగిపోతుంది అనే దానికైతే లేదు. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే, మ్యూచువల్ ఫండ్స్ సెల్లింగ్ కోసం ఇప్పుడు ఫిన్టెక్ కంపెనీస్ చాలా యాప్స్ తయారు చేశాయి. రైట్. సో అటువంటివి చాలా వస్తున్నాయి ఇప్పుడు. అంటే డైరెక్ట్గా మనం యాప్లోనే పర్చేజ్ చేసేటట్టు మ్యూచువల్ ఫండ్స్. సో ఫిన్టెక్ కంపెనీస్ రకరకాల యాప్స్ని ప్రవేశపెట్టాయి. వాటితో మీకు ఎలాంటి పోటీ ఉంటుంది? అంటే పోటీ అనేది మార్కెట్స్లో వస్తువు అమ్ముకోవటం ఒకటైతే, వస్తువు మీద సలహా ఇవ్వటం అనేది ఇంకోటండి. వస్తువు అమ్ముకోవడం కోసం పప్పులు బెల్లాల్లాగా పంచుకునేది కాదు అది. అంటే కస్టమర్ యొక్క ఎమోషన్స్ అర్థం కాకుండా కస్టమర్ డబ్బులు పెట్టేస్తాడు, అమ్మేసాము కొన్నాము అనేది దానికి అది నేను యాక్సెప్ట్ చేయలేను. అది కస్టమర్ అనేవాడికి కావాల్సింది ఏంటి అర్థం కాకుండా మన ఏ వస్తువుని అమ్మినా కూడా అది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే అడ్వైజరీ అండ్ సర్వీస్ అనేది మెయిన్ అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది లేకుండా ఎవరు ఎంత ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అని చెప్పినా, ఏదర్ కస్టమర్ వాళ్ళంతటా వాళ్ళు రీసెర్చ్ చేసుకునేంత పరిస్థితి వాళ్ళకు ఉండాలి. అది లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. అంటే దానివల్ల కొన్ని ఛాలెంజెస్ అనేది వాళ్ళు టైం స్పేర్ చేయగలిగిన రోజు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే. కానీ టైం స్పేర్ చేయగలిగిన వాళ్ళు కాకపోయినా నాలెడ్జ్ ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్ అనేది ఇవాళ నేర్చుకున్నాం కదా నాకు ఎల్లకాలం పనికి వస్తుంది అనేది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ అనేది ఎవ్రీడే లెర్నింగ్. ప్రతిరోజు మార్కెట్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, ప్రతిరోజు మార్కెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అని నేను అప్ టు డేట్ ఉండాలి. నా డే టు డే యాక్టివిటీ, నా జాబ్ నేను చేసుకుంటూ అంటే ఎంతమందికి సాధ్యం అవుతుంది? ఇక అది అయిన వాళ్ళు చేసుకుంటారు, అవ్వని వాళ్ళు దాన్ని ఎక్స్పర్ట్స్కి వదిలి ఎక్స్పర్ట్ సలహాలు సూచనలతోటి కంటిన్యూ చేసుకునే పద్ధతి అడ్వైజబుల్. స్టార్టప్ ఎకోసిస్టమ్ విషయానికి వస్తే మన 2 స్టేట్స్లో కూడా చాలా రకాల స్టార్టప్స్ ముందుకు వస్తున్నాయి. గవర్నమెంట్స్ కల్పించే ప్రోత్సాహం కావచ్చు, ఇక్కడ ఉన్న బిజినెస్ ఎన్విరాన్మెంట్ కావచ్చు. సో ఫిన్టెక్ కంపెనీస్ ఎక్కువగా వస్తున్నాయి మనకు. ఫిన్టెక్ కంపెనీస్, ఈ కామర్స్ కంపెనీస్, ఎక్కువ యాప్స్ బేస్డ్ స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి. సో ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? అంటే మీరు అన్న దాంట్లో ఫిన్టెక్ లేకపోతే ఈ కామర్స్ ఇవన్నీ కూడా సర్వీసెస్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కస్టమర్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, ఆ మార్కెట్ ప్లేస్కి వెళ్ళాలి. సో ఎవరు ఏ విధమైనటువంటి ఇన్నోవేషన్ అంటే ఇదే పని అందరూ చేశారు, ముంతరాల వాళ్ళు చేశారు, అంత ముంతరాల వాళ్ళు కూడా చేశారు. కానీ మనము కొత్తగా దాంట్లో మనం ఇచ్చే బెనిఫిట్స్ మనం ఎలా చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా కంపెనీస్ కాపీ క్యాట్ కంపెనీస్ లానే ఉంటున్నాయి. ఎస్. సో అంటే వాళ్ళు ఒక లెవెల్ వరకే తీసుకువెళ్ళగలుగుతారు, అక్కడి నుంచి వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియదు. అంటే ఎక్స్పర్టీసు, సరైన గైడెన్సు ఉంటే ఇన్నోవేషన్ మనకి ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది, చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. సో అది మనం టార్గెట్ చేసిన ఆడియన్స్ కానివ్వండి, రీచ్ చేసిన ఆడియన్స్ని కానివ్వండి, మనం ఆ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిన ఆడియన్స్ని కూడా స్టిల్ ఇంకా లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉన్నారు. ఇంకా అంటే 100 కోట్ల పాపులేషన్లో ఇవాళ 2 కోట్ల మంది ఈ కామర్స్లో ఉన్నారు అంటే మిగతా వాళ్ళని తీసుకురావాలి. ఓకే, బ్యాంకింగ్లో జన్ధన్ యోజన ఏదైతే స్టార్ట్ చేసి బ్యాంకింగ్లోకి యాడ్ చేసుకుంటూ వచ్చారో, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్ ద్వారా ఇవాళ బ్యాంకింగ్లోకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా బ్యాంకు వాడి వాళ్ళందరికీ ఆదాయం అనేది గ్యారంటీడ్గా చూపిస్తూ దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడం అనే మొదలైతే అప్పుడు టెక్నాలజీ అనేది వాళ్ళకి ఎండ్ యూజర్కి అంటే కింద లెవెల్ వరకు కూడా ఏ విధమైనటువంటి అవకాశాలు ఇవ్వచ్చు అనేది ఆపర్చునిటీస్ వస్తాయి ఫిన్టెక్ స్పేస్లో. ఇంకా ఫిన్టెక్ స్పేస్లో ఉన్న ఇంకా నెక్స్ట్ అవకాశాలు అంటే ఒక కాంట్రాక్ట్, ఒక ఇన్సూరెన్స్ అనే ఒక కాంట్రాక్ట్ అనుకున్నట్టయితే, ఒక ల్యాండ్ బ్యాంక్ అనేది ఒక కాంట్రాక్ట్ అనుకున్నట్టయితే, ల్యాండ్ రికార్డ్స్ లేకపోతే రిజిస్ట్రేషన్స్ వీటన్నిటినీ కూడా ఇప్పటివరకు మనం మెయింటైన్ చేస్తున్న ఫిజికల్ ఫార్మాట్లో డిజిటల్లోకి మనం ఇప్పుడిప్పుడే కన్వర్ట్ అవుతున్నాం. కానీ మనం డైరెక్ట్గా నెక్స్ట్ కన్వర్ట్ అయ్యేది నెక్స్ట్ ఉన్న ఆపర్చునిటీస్లో అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ల్యాండ్స్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎనీ అసెట్స్. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఈ సెగ్మెంట్లో ఎనార్మస్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అంటే మనకి ఇప్పటివరకు మనకి ఏమీ లేదు కాబట్టి మనకి ఇబ్బంది లేదు.
అదే అమెరికాలో దే హ్యావ్ ఎస్టాబ్లిష్ సిస్టమ్స్, వాటన్నిటిని కూడా మైగ్రేట్ చేసి ఆ ప్రాసెస్లన్నీ కూడా దీనికి రావాలి. మనకి ఇప్పుడు క్విక్గా నెక్స్ట్ 5 yearsలో వచ్చే చేంజెస్లో మనకి మేజర్ టైటిల్, ల్యాండ్ టైటిల్ కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీ, ఏదైనా అసెట్ యొక్క టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్కి సంబంధించిన డేటా అనేది విచ్ ఇస్ ది హ్యూమాంగస్ డేటా, ఇదంతా కూడా అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా దాని మీద బోల్డంత ఆపర్చునిటీ. అంటే ఇది టెక్నాలజీతో మారుతుంటుంది. అంటే ఆల్రెడీ డేటా మైనింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తే ఇటువంటివన్నీ సాధ్యమయ్యే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అను గారు. సో మీ వాల్యుబుల్ టైం మాతో స్పేర్ చేసినందుకు, అదేవిధంగా మీరు ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ సక్సెస్ కావాలని, మీరు మరింత రాణించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లెజర్ మీటింగ్.